వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల ప్రక్రియను కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి సంగారెడ్డి కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులు కలెక్టర్కు అందజేశారు. నేటితో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రజాప్రభుత్వం అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తుందని, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎక్కువగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని తెలంగాణ సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు సర్వి యాదయ్య గౌడ్ అన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్వయం ఉపాధి శిక్షణలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గంలో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఆయన అందించారు. మహిళలు, యువతులకు స్వయం ఉపాధితో ఆయా రంగాల్లో రాణించేలా భవిష్యత్తులో మరిన్ని ఉచిత శిక్షణలు అందిస్తామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు వార్డులను కలెక్టర్ సందీప్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బైపాస్ ప్రాంతంలో ఉన్న వరద కాలువను సైతం చూసి ఈ వర్షం కాలం నేపథ్యంలో సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని అన్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మర్లపాడు గ్రామం వద్ద 275 లక్షల వ్యయంలో మర్లపాడు నుండి పెనుగోలును సిద్దినేనిగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. మర్లపాడు గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను మంజూరైన ఆడబిడ్డలకు డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా అందజేశారు. గౌడ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలో ప్యారడైజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గౌరవ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులను ఆయన అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల టీచర్స్, ఆయాల కోసం 24 రోజులు సమ్మె చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం 40 సంవత్సరాల టీచర్స్, ఆయాల ఐసీడీఎస్ సేవలు అందించినటువంటి వారి సేవలను, శ్రమను గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ప్రజా పాలన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు చేసేందుకు దరఖాస్తుదారులు బారులు తీరారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో నగరవాసులు ప్రజా పాలన దరఖాస్తు చేసేందుకు తరలివచ్చారు. మున్సిపల్ అధికారులు ప్రజా పాలన దరఖాస్తును స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. గాంధీనగర్ డివిజన్లో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ వీక్షించారు. స్థానిక ప్రజలతో కలిసి ప్రధాని మోదీ ప్రసంగాన్ని విన్నారు. ఆదివాసీ, గిరిజనుల పట్ల మోదీకి ఉన్న గౌరవాన్ని వివరించారని తెలిపారు. దేశ నలుమూలల్లోని పలు విషయాలను, తన అనుభవాలను మోదీ ఈ కార్యక్రమంలో వివరిస్తారన్నారు. అవన్నీ చాలా గొప్పవని, మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని కోరారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం నారాయణగిరిలోని సాయి తేజ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. మున్నాలాల్, పరమేశ్వర్, దేవసారన్ అనే 3 కార్మికులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. మున్నాలాల్కు ఊపిరి ఆడక పరిస్థితి విషమించడంతో అబ్దుల్లాపూర్ మెట్ 108 సిబ్బంది సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. మెరుగైన వైద్యం కోసం వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.